ఓ సోదరి ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి చూపించు దారి విశ్వాసిగా చూపించు దారి విశ్వాసిగా చూపించు దారి విశ్వాసిగా చూపించు దారి విశ్వాసిగా ఓ సోదరి ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి ఓ సోదరి ఏది నీ మాదిరి ఆత్మీయురాలుగా అడుగులు వేయి. ప్రభునందు ప్రియులారా, అపోస్తుడైన పౌలు తిమోతికి, యవనుడైన తిమోతికి వ్రాస్తున్నటువంటి పత్రికను రాస్తూ జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తన అనే పదాన్ని ఉపయోగించాడు. జీవము గల దేవుని సంఘములో జనుల యొక్క ప్రవర్తన అనే మాటను మనం చదువుకుంటున్నప్పుడు జనులు అనగానే మనకి గుర్తుకు రావాల్సింది ఎవరంటే స్త్రీలు, పురుషులు అని గుర్తుకు రావాలి. జనుల ప్రవర్తనలో పురుషులు ఎలా ఉండాలి, స్త్రీలు ఎలా ఉండాలి? ఎక్కడ? జీవము గల దేవుని సంఘములో. ప్రియులారా, జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తనను జ్ఞాపకం చేస్తూ అక్కడ మొదటిగా పురుషులను గురించి జ్ఞాపకం చేశాడు. పురుషులను గురించి జ్ఞాపకం చేశాడు. ఏమని జ్ఞాపకం చేశాడు? పురుషులు ప్రతి స్థలమందును తమ చేతులెత్తి ప్రార్థన చేయాలి అన్నాడు. అంటే ప్రతి స్థలమందు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ప్రతి స్థలములో వారు ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేసే అవకాశము వారికి ఉంది అన్నాడు. అదే రీతిగా 11వ వచనములో స్త్రీల గురించి చెప్పాడు. స్త్రీల గురించి 3 మాటలు ఈ ఉదయకాలములో జ్ఞాపకం చేసుకోబోతున్నాం. మొదటిది, సంఘములో స్త్రీ యొక్క పాత్ర, లేకపోతే సంఘములో స్త్రీలు వారి యొక్క క్రమశిక్షణ ఎలా ఉండాలి అని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నామంటే, మొదటిగా సంఘములో స్త్రీ మౌనముగా ఉండాలి. ఇది మొదటిది. సంఘములో స్త్రీ ఎలా ఉండాలి? మౌనముగా ఉండాలి. రెండవది, సంఘములో స్త్రీ మాదిరిగా ఉండాలి. అంటే పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా అన్నాడు. అంటే స్త్రీ ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మూడవది, సంఘములో స్త్రీ ముసుగు వేసుకొని ఉండాలి. ఈ 3 మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది ఏమిటి చెప్పండి? సంఘములో స్త్రీ మౌనముగా ఉండాలి. రెండవది, సంఘములో స్త్రీ మాదిరిగా ఉండాలి. సంఘములో స్త్రీ ముసుగు వేసుకొని ఉండాలి అన్నాడు. ప్రియులారా, నిజానికి సంఘాల్లో స్త్రీలు ప్రయాసపడేవారుగా ఉన్నారు. సంఘాల్లో స్త్రీలు లేకుండా పరిచర్య జరగదు. పరిచర్య జరగటానికి ప్రాముఖ్యమైన పాత్ర వహించేవారు ఎవరంటే వారు స్త్రీలే. గృహాల్లో కూడా మరి ఎక్కువగా ఆతిథ్యం ఇచ్చి పరిచర్య జరిగించేవారు ఎవరంటే వారు స్త్రీలే. మరి లూకా సువార్త 2వ అధ్యాయములో అన్న అనేటువంటి ఒక ప్రవక్తని మనం చూస్తాం. ఆమె 7 సంవత్సరములు భర్తతో కాపురము చేసి, కన్యాత్వము మొదలుకొని ఏం చేసింది? ఆమె భర్తతో కాపురం చేసి 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి ఆ మందిరములో, దేవాలయంలో సేవ చేస్తూ ఉపవాసముండి సేవ చేయుచు ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. అంటే అప్పటికి ఆమె ధర్మశాస్త్రము కిందే ఉంది కాబట్టి దేవాలయములో ఆమె సేవ జరిగిస్తూ ఉంది అనే మాటలు మనం వింటాం. అంత మాత్రమే కాదు, లూకా సువార్త 8వ అధ్యాయములో కూడా కొంతమంది స్త్రీలు శిష్యులకు పరిచారం చేశారు. అనగా మరి మగ్దలేన మరియా, అలాగే క్లోఫా భార్యకు యోహన్న, అలాగే సూసన్న, వీరందరూ శిష్యులకు పరిచారము చేశారు అనే మాట
మనం చూస్తాం ప్రియులారా. అంత మాత్రమే కాదు, అపోస్తుల కార్యముల గ్రంథానికి మనం వెళితే అక్కడ ద్వారక అనేటువంటి ఒక స్త్రీ ఏం చేస్తూ ఉందంట? వారికి పరిచారము చేయుచూ ఉండెను అనే మాట మనం చూస్తాం. రోమాపత్రిక 16వ అధ్యాయంలో కెంక్రేయలో కెంక్రేయలో ఎవరున్నారు? ఫీబే అను పరిచారకురాలు ఉండెను అనే మాట మనం చూస్తున్నాం. ఆమె ఏం చేస్తుంది? అక్కడ ఉన్న సంఘపు వారికి ఈ ఫీబే పరిచారము చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఇలాగా సేవలో కానీ పరిచర్యలో కానీ బాగా పరిచర్య ధర్మము చేసేవారు ఎవరు అంటే వారు సహోదరులే అని గుర్తుపెట్టుకోవాలి. ప్రియులారా, వారు మరి పరిచర్య జరిగిస్తున్నటువంటి విధానము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు వారు ఎక్కడ పరిచర్య చేశారు అనగా వారు సంఘాలలో అనగా స్వరక్తమించి సంపాదించినటువంటి సంఘము, లేకపోతే జీవముగల దేవుని సంఘము అన్నాడు. ఈ సంఘములో జనుల ప్రవర్తన గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఎక్కువ ఆధిక్యతలు ఎవరికి ఇవ్వబడ్డాయంటే పురుషులు అని ప్రారంభించి పురుషులు సంశయము లేనివారై అని జ్ఞాపకం చేస్తూ వారు ఏం చేయాలన్నాడండి? వారు తమ చేతులెత్తి ప్రతి స్థలమందును అన్నాడు. వారు ఏమి చేయాలి? విజ్ఞాపన చేయాలి, వారు ప్రార్థన చేయాలి అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే స్త్రీల విషయానికి వచ్చినప్పుడు నూతన నిబంధన సంఘములో, క్రీస్తు స్వరక్తమిచ్చిన సంఘములో, లేకపోతే జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తనను గురించి జ్ఞాపకం చేస్తున్నప్పుడు ఆ ప్రవర్తనలో భాగముగా స్త్రీల యొక్క ప్రవర్తన, స్త్రీల యొక్క క్రమాల గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, స్త్రీలు ఏమి చేయాలి అంటే స్త్రీలు వారు పరిచర్య చేశారు. స్త్రీలు గొడవలు కూడా పెట్టుకుంటారు బాగా కదా. యువోదియా సుంటుకే అనే వారిద్దరు ఉన్నారు. వారు ఏం చేశారు? వారిని బతిమాలుచున్నాను, వారు నా సువార్త పనిలో వారు సాకారులుగా ఉన్నారు అన్నారు. పరిచర్య బాగా జరిగిస్తున్నారు, సేవ బాగా జరిగిస్తూ ఉన్నారు. కానీ కొరింథీ సంఘములో ఏముందంటే వారు మాట్లాడుతూ ఎక్కువైపోయింది. కొరింథీ సంఘములో మాట్లాడుటన్ని పౌలు గమనించి ఆ కొరింథీ సంఘానికి పౌలు కొన్ని హెచ్చరికలు ఇస్తున్నాడు. ప్రియులారా, ఏమని అంటున్నాడు అక్కడ? స్త్రీలు మౌనముగా ఉండి అనే మాటను మనం చదువుతున్నాం. ఏం చేయాలంట? మౌనముగా ఉండి వారు విధేయతతో నేర్చుకొనవలెను అన్నాడండి. ఇదేందండి? స్త్రీలు మౌనముగా ఉండి నేర్చుకోవాలా? ఎక్కడ నేర్చుకోవాలి? ఇంతకుముందు మనం చూసాం కొరింథీ మొదటి పత్రిక 14:34 సంఘములలో అన్నాడు. ఎక్కడండి? సంఘములో కాదు, లేకపోతే ఒక సంఘములో కాదు. ఎక్కడ? ప్రపంచ దేశాల్లో ఎక్కడైతే స్త్రీలు ఉన్నారో, ఎక్కడైతే స్త్రీలు దేవుని సన్నిధికి వస్తున్నారో వారందరి గురించి చెప్తున్నటువంటి మాట. సంఘములలో ఏమన్నాండి? స్త్రీలు మౌనముగా ఉండవలసినదే కానీ అన్నాడు. స్త్రీ మౌనముగా ఉండవలసిందే అన్నాడు. ఇది దేవుని ఏర్పాటు, దేవుని యొక్క క్రమం. ఒక సంఘం ఉన్నప్పుడు సంఘములో స్త్రీలు ఉంటారు, పురుషులు ఉంటారు, చిన్నలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, యవనస్తులు ఉంటారు. యవనస్తులకు కొన్నిసార్లు యవనస్తుల కూడికలు ఉంటాయి, స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి కూడికలు ఉంటాయి. స్త్రీల కూడికల్లో స్త్రీలు బోధించుకోవచ్చు, పాటలు పాడుకోవచ్చు, ఉపదేశం చేసుకోవచ్చు, వారు ఆరాధన జరిగించవచ్చు, లేకపోతే స్త్రీలు వారందరూ కలిసి సహవాసం చేయవచ్చు. అయితే స్త్రీలు పురుషులు కలిసి ఉన్నటువంటి దాన్ని సంఘము అన్నాం. స్త్రీల సమాజం వేరు, ప్రత్యేకంగా సేవకులు కూడుకునే కూడికలు వేరుగా ఉన్నాయి. కానీ సంఘముగా కూడినప్పుడు అనగా సంఘముగా స్త్రీలు పురుషులు ఇరువురు ఉన్నప్పుడు వారి యొక్క క్రమాన్ని గురించి చెబుతున్నప్పుడు దేవుడు సంఘానికి ఒక క్రమం ఇచ్చాడు. ఎందుకంటే సంఘములో క్రమం లేకపోతే చాలా నష్టపోతాం. ఒక పంటను మనం వేసాం, పంటను వేసినప్పుడు పంటను ఎలా పడితే అలా నాటలం. మూలలుగా వంకర టింకరగా పంట నాటితే పంట కోయటం చాలా కష్టంగా ఉంటుంది, పంటను కూర్చుకోవటం చాలా కష్టంగా ఉంటుంది. ఒక మాట మనం చూద్దాం, చూడండి. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము
24వ వచనం చూస్తే, దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా అన్నాడు. అంటే అక్కడ ఒక పొలాన్ని చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ పొలములో ఏమేమి నాటారంట కింద చెప్పాడు. ఆ పొలములో నల్ల జీలకర్ర నాటారంట, తెల్ల జీలకర్ర నాటారంట, యవలను నాటారంట, అలాగే గోధుమలను కూడా విత్తారు అని మాట మనం చూస్తున్నాం. వీటిని జల్లారు, కొన్నిటిని విత్తారు. ఆ గోధుమలను విత్తారు. అయితే 26వ వచనంలో ఏమన్నాడు చూడండి, వాని దేవుడే ఏమన్నాడండి, తగిన క్రమము వానికి నేర్పి ఉన్నాడు అన్నాడు. ప్రియులారా, క్రమము లేకుండా ఉంటే ఆ సంఘమే కాదండి. అందుకనే సంఘములో ఒక క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు. కూర్చుండటములో దేవుడు కూర్చునేటప్పుడు కూడా భోజన పంక్తుల్లో కానీ, దేవుడు కొండ మీద ప్రసంగం చేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎలా కూర్చోబెట్టాడు, పంక్తులుగా కూర్చోబెట్టాడు. 50 మందిగాను 100 మందిగా కూర్చోబెట్టాడు. ఒక క్రమాన్ని దేవుడు ఏర్పరిచాడు. ఎలా పడితే అలా లేదు. దేవుని సంఘము కూడా అలాంటిది. దేవుని సంఘములో అక్రమానికి తావులేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు నేర్పుతున్నారంటండి క్రమాన్ని? దేవుడే నీకు నాకు క్రమాలు నేర్పుతూ ఉన్నాడు. దేవుని లేఖనాల్లో అనేకమైన క్రమాలు ఉన్నాయి. ఎలాగ ఉండాలో, స్త్రీలు ఎలాగ ఉండాలో, పురుషులు ఎలాగ ఉండాలో, సమాజంలో ఎలా ఉండాలో, ఆరాధన ఎలా చేయాలో అనేకమైన క్రమాలను దేవుడు నేర్పుతూ ఉన్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ఆయన వారికి పని బోధించుచున్నాడు అనే మాట మనం చూస్తున్నాం. ప్రియులారా, దేవుడు ఏం చేస్తున్నాడు? బోధిస్తున్నాడు. అందుకనే ఏమంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్లుగా పౌలు ఏమంటున్నాడండి, మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడండి. ఎందుకని మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు? ఎందుకంటే మొదటిగా నేను క్రీస్తు ప్రభువుని పోలి నడుచుకున్నాను. నన్ను చూస్తే చాలు, నేను ఎలాగో నడిచానో, నేను ఎలాగ క్రమంగా ఉన్నానో నన్ను చూస్తే చాలు, ఆ క్రమాన్ని బట్టి మీరు ప్రభువుని అనుసరిస్తారు అన్నాడు. ప్రియులారా, అయితే స్త్రీలు సంఘములో ఉండవలసినటువంటి క్రమాన్ని గురించి చెప్తూ, స్త్రీలు సంఘంలో ఉన్నారు, అయితే పురుషులు కూడా ఉన్నారు. పురుషులు స్త్రీలు ఇద్దరు ఉన్నప్పుడు ఎవరిది ఆధిపత్యము, ఎవరిది అధికారము, ఎవరిది పెత్తనము అనే వాటికంటే ఎవరిని దేవుడు ముందుగా ఏర్పరచుకున్నాడు అంటే, మొదట ఆదాము సృష్టింపబడలేదా అన్నాడు కదా. దేవుడు సృష్టించింది మొదట ఎవరిని? ఆదామునే. మొదటి స్థానం ఎవరిది చెప్పండి? ఆదాముదే. మొదటి స్థానములోకి ఇప్పుడు 2వ స్థానములో ఉన్నటువంటి స్త్రీని మొదటి స్థానములో ఉంచటానికి దేవుడు ఇష్టపడలేదు. అందుకనే దేవుడు ఇచ్చినటువంటి ఆ స్థానము లేకపోతే అధికారం అన్నాడు. ఎందుకు అధికారం అంటున్నానంటే, దేవుడు పురుషుని శిరస్సుగా ఉంచాడు. ఎవరికి శిరస్సుగా ఉంచాడు చెప్పండి? స్త్రీకి శిరస్సుగా ఉంచాడు. శిరస్సు అనగా అధికారానికి సూచనగా ఉంది. శిరస్సు ఏం చెబితే అది చేయాలి, తల ఏం చెబితే అది చేయాలి. తలలో ఉన్నటువంటి తలంపులను బట్టి శరీర భాగాలన్నీ పనిచేస్తాయి. కాబట్టి శిరస్సుకు అధికారం ఉన్నది. కాబట్టి తల ఎలాగూ నడిపిస్తే అలాగూ నడుచుకోవాలి. అందుకనే మరి స్త్రీకి శిరస్సు పురుషునికి శిరస్సు యేసుక్రీస్తు ప్రభు, క్రీస్తుకు శిరస్సు దేవుడై ఉన్నాడు అన్నాడు కదా. ఎంత చక్కని పోలికలండి. ఒకరి మీద ఒకరికి అధికారం ఉంది, కానీ స్త్రీకి మాత్రం శిరసత్వము ఇవ్వలేదు దేవుడు. అర్థమైందా? స్త్రీకి శిరసత్వం ఇవ్వలేదు కాబట్టే అధికారం చెయ్యాలన్నా, పెత్తనం చేయాలన్నా, పాట పాడాలన్నా, వాక్యం ఉపదేశించాలన్నా ఆమెకు అధికారం లేదు అంటున్నాడు. ఎందుకని? దేవుడు అలాగో పెట్టడంలో ఒక ఉద్దేశం ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. స్త్రీలు సంఘములో మౌనముగా ఉండాలి. ఉదాహరణకి మనకు అధికారులు ఉంటారు. ఉదాహరణకి డిఈ గారు ఉన్నారనుకోండి. డిఈ గారి మీద ఎవరు అధికారం కలిగి ఉంటారంటే ఎస్సీ గారు అధికారం కలిగి ఉంటారు. ఎస్సీ గారి మీద ఎవరికి అధికారం ఉంటుందంటే మరలా సిఈ గారికి అధికారం ఉంటుంది. మరి సిఈ గారి మీదకి ఎవరికి అధికారం ఉందంటే ఇంకా పైన ఉన్నటువంటి డైరెక్టర్ ఎవరైనా పైన ఉన్న వారికి అధికారం ఉంటుంది. అంటే ఇప్పుడు డిఈ గారి మీద ఎస్సీ గారికి అధికారం ఉంది కాబట్టి సిఈ గారికి అధికారం లేదా?
సి గారికి కూడా అధికారం ఉంది. అలాగే స్త్రీ మీద పురుషునికి అధికారం ఉంది కాబట్టి చెప్పండి, క్రీస్తు ప్రభువుకి అధికారం లేదా? క్రీస్తు ప్రభువుకు కూడా అధికారం ఉంది. అంతకంటే ప్రాముఖ్యముగా దేవుడు అధికారై ఉన్నాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే ఇప్పుడు శిరసత్వం అనేది దేవుడు అనుగ్రహించింది. ముఖ్యముగా పురుషుడు అనే మాటను జ్ఞాపకం చేస్తూ పురుషునికి ఆ అధికారం ఇచ్చాడండి. పురుషునికి అధికారం ఇచ్చాడు. అందును బట్టే స్త్రీలకు ఇప్పుడు సమాజ మందిరము లేకపోతే ప్రత్యక్షపు గుడారములో యాజకత్వము చేయటానికి యాజకులుగా ఏనాడు ఎప్పుడు కూడా స్త్రీలను దేవుడు ఉపయోగించలేదు. ప్రత్యక్షపు గుడారములో యాజకుడు ఎవరు? పురుషుడే. యాజకత్వం చేసేటువంటి యాజకులందరూ, లేవి గోత్రానికి చెందిన వారు అందరూ, యాజకులందరూ ఎవరు? వారు పురుషులే. యాజకత్వం చేసేవారు పురుషులే. 12 మంది గోత్రకర్తలు ఉన్నారు. 12 మంది గోత్రకర్తలు అందరూ ఎవరు? వారు పురుషులే, కానీ స్త్రీని దేవుడు ఎన్నుకోలేదు. 12 మంది శిష్యులు లేకపోతే అపోస్తలు ఉన్నారు. అపోస్తలు అందరూ కూడా ఎవరు? వారు పురుషులే, కానీ స్త్రీని దేవుడు ఎన్నుకోలేదు. యేసుక్రీస్తు ప్రభువారు లోకాసువార్త 10వ అధ్యాయం 1వ వచనములో 70 మంది శిష్యులను పంపిస్తూ ఉన్నప్పుడు ఆ 70 మంది శిష్యులను పంపిస్తూ ఉన్నప్పుడు ఆ 70 మంది శిష్యులలో ఒక్కరు కూడా ఎవరు లేరు చెప్పండి? స్త్రీ లేదు. అపోస్తల కార్యముల గ్రంథం 6వ అధ్యాయంలో 7 మంది పరిచారకులను ఆయన ఎన్నుకున్నాడు. ఆ 7 మంది పరిచారకులను భోజనములు పెట్టేవారుగాను పరిచారము చేసేవారుగాను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆ 7 మందిలో ఎవరు లేరు చెప్పండి? స్త్రీ లేదు. ప్రియులారా, ప్రత్యక్షపు గుడారములో కానీ లేకపోతే దేవుని దేవాలయములో అక్కడ సమాజములో ఉన్నటువంటి వారు యెరూషలేము పట్టణానికి వెళుతూ ఉంటారు. సంవత్సరానికి 3 సార్లు పండగ వెళ్తారు. ఆ పండగకు వెళ్ళే వారు కూడా ఎవరు చెప్పండి? పురుషులే. ప్రియులారా, స్త్రీలు లేరు. సేవకురాండ్రు లేకపోతే సువార్తికురాలు అనే పేరు లేదు ప్రియులారా. ఎందుకనంటే వారు సువార్త పని జరిగించేవారు కానీ, పెద్దలు కానీ, పరిచారకులు కానీ, 1 తిమోతి పత్రిక కానీ, తీతు పత్రికలో కానీ, పేతురు పత్రికలు కానీ పెద్దలను ఏర్పరిచాడు. పెద్దలను పరిచారకులను ఏర్పరిచిన వారిలో పెద్దలు పరిచారకులు ఎవరు లేరు? స్త్రీలు లేరు. అర్థమైందా? అంటే దీనిని బట్టి దేవుడు శిరసత్వాన్ని ఎవరికి అప్పగించాడు చెప్పండి? పురుషునికే అప్పగించాడు. స్త్రీ ప్రసంగించుట, స్త్రీ మాటలాడుట అనే దాని బ్రాకెట్లో మనం ఏం పెట్టుకోవాలి చెప్పండి? ప్రసంగించుట అని పెట్టుకున్నాం అనుకోండి, మాటలాడుటకు ఆమెకు అవమానం అన్నాడు. ఎప్పుడు? స్త్రీలు పురుషులు కలిసి ఉన్నప్పుడు చెప్తున్నటువంటి సందర్భం, అనగా సంఘముగా కూడినప్పుడు, జీవము గల దేవుని సంఘములో క్రమాన్ని గురించి చెప్తూ ఉన్నాడు ప్రియులారా. అవును, జీవము గల దేవుని సంఘములో. బైబిల్లో స్త్రీల పేరు మీద 2 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. ఏమేమిటి చెప్పండి? ఎస్తేరు గ్రంథం, రూతు గ్రంథం. కానీ వారిని రాసింది మాత్రం స్త్రీలు కాదు. అర్థమైందా? రూతు గ్రంథాన్ని సమూయేలు రాశాడు, ఎస్తేరు గ్రంథాన్ని మొర్దెకై రాశాడు. వీరు రాశారు కానీ రచించినటువంటి వారిలో ఎవరు లేరండి? స్త్రీలు లేరు. దేవుడు వారికి అవకాశం ఇయ్యలేదు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, చరిత్ర అంతటిలో మనం చూసినప్పుడు, సంఘము ఏర్పడిన దగ్గర నుంచి మనం చూసినప్పుడు స్త్రీకి ప్రాధాన్యత లేకుండా పోయింది. ఎందుకు? కారణం ఏమని చెప్తున్నాడు అక్కడ? 1 తిమోతి పత్రిక 2:14 చూడండి. ఏమన్నాడు? లేదా 13 నుంచి, మొదట ఆదాము తర్వాత హవ్వ నిర్మింపబడ్డారు అని చెప్పాడు. అంటే మొదటి స్థానం ఆదాముది, 2వ స్థానం హవ్వ అని జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే మొదటి స్థానం మొదటిదే.
ఒక రకంగా చెప్పాలంటే ఆదాము లేకుండా ఎవరు లేరు చెప్పండి? అవ్వలేదంతే. ఆదాములో నుండి తీయబడినది, ఆదాము ద్వారా చేయబడినది. కాబట్టి ఆదాము లేకుండా ఆమె లేదు కాబట్టి మొదటి స్థానం, శిరసత్వం, అధికారము పురుషునికి ఇవ్వబడింది. పురుషుడే పాట తీస్తాడు. పాట తీసినప్పుడు స్త్రీలు పాడకూడదని లేదు. అక్కడ ఇశ్రాయేలు సమాజం ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు మోషే కీర్తన ఎత్తాడు, మోషే పాట పాడినప్పుడు సమాజం అంతా కలిసి పాడింది. మళ్ళీ చివరికి వచ్చేపాటికి మిర్యాం ఏం చేస్తుంది? మిర్యాము పాట పాడుతుంది. అదే పాట, యెహోవాను గానము చేయండి అని పాట పాడుతున్నప్పుడు ఆయన పాటను, అదే పాటను ఈమె పాడుతుంది. ఎక్కడ తెలుసా? సమాజంలో కాదు. ఎక్కడ పాడుతుంది? ప్రత్యేకంగా పాడుతుంది. అప్పుడు స్త్రీలందరూ కూడుకొని అన్నాడు కదా. ఏం చేశారు? అప్పుడు స్త్రీలందరూ ఒక చోటకు చేరారు. స్త్రీల సమాజం ప్రత్యేకంగా ఉన్నది అని మనకు అర్థమవుతుంది. కాబట్టి సమాజంలో ఉన్నప్పుడు స్త్రీ బోధించాలి, స్త్రీ పాటలు పాడాలి, స్త్రీ ఆరాధన చెయ్యాలి. అలాంటి తలంపులు లేవు. దేవుడు సంఘానికి ఒక క్రమం ఏర్పరిచాడు. కాబట్టి నేను పాట పాడలేదు, నాకు అవకాశం ఇవ్వలేదు, నేను స్తుతులు అక్కడ ఏందయ్యా పాటలే పాడినీరు, ఎప్పుడు మౌనంగా ఉండాలి. దేవుని చట్టం చెబుతుంది. ఎందుకు? అవ్వ మోసపరచబడినది అన్నాడండి. కారణం చెప్తున్నాడు. అవ్వ అపరాధములో పడింది అని జ్ఞాపకం చేస్తున్నాడు. అపరాధములో మొట్టమొదట పడింది, మొదట సృష్టించబడింది ఆదాము. అయితే మొదట అపరాధములో పడింది ఎవరండి? స్త్రీ. అర్థమైందా? అందుకనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, దేవుని యొక్క క్రమాన్ని మనము తప్పకుండా మనం పాటించాలి. ఎందుకంటున్నాడంటే అలాగా చెయ్యుట అవమానము అన్నాడండి. ఏం చేయటం? స్త్రీ సంఘములో మాటలాడుట ఏమన్నాడండి? కొరింథీ పత్రిక 14:35 ఏమన్నాడండి? అలాగూ మాటలాడుట అవమానము అంటున్నాడు. కారణం చెప్తున్నాడు. ఎందుకు మాట్లాడకూడదు అంటే మొదట స్త్రీ మోసపరచబడింది. స్త్రీ బలహీనమైన ఘటం అన్నాడు కదా. ఏం చేయబడుతుందండి? చిన్నదానికైనా పెద్దదానికైనా బలహీనమైనటువంటి స్థితికి పోతుంది. కాబట్టి స్త్రీ బలహీనమైనటువంటి ఘటము కాబట్టి ఆమెను శిరసత్వము ఆమెకు అప్పగించలేదు, ఆమెను అధికారము ఆమెకు అప్పగించలేదు అన్నాడు. ప్రియులారా, ఆమెకు అధికారం లేదు. యేసు దేవుడు ఆదాముకు ఆజ్ఞాపించాడు, దీనినంతా నువ్వు ఏలుబడి చేసుకోవని. ఆదాము యొక్క అధికారము క్రింద మాత్రమే అవ్వ కూడా ఉంది అని గుర్తుపెట్టుకోవాలి. ఆదాము చెప్పిన మాటలను బట్టే ఆమె నడుస్తూ ఉంది. అందుకనే స్త్రీ సహకారిగా ఉంది అన్నది. కానీ అలా సహకారిగా ఉన్నటువంటి స్త్రీ సాతాను యొక్క మోసములో పడింది. ప్రియులారా, ఆదాముకు అధికారం అనుగ్రహించాడు. ఇప్పుడు ఆదాము అంటే ఎవరు? పురుషుడు. పురుషునికి ఏముంది చెప్పండి? అధికారం ఉంది. అందుకని పురుషుని మీద అధికారము చేయటానికి ఆమెకు సెలవీయను అన్నాడు కదా. ఎందుకని? పురుషుని మీద ఎవరైనా అధికారం చేస్తారా? ఇంటిలో కానీ, సంఘములో కానీ, బయట కానీ ఎక్కడైనా కూడా అధికారం ఎవరికి ఇచ్చాడు? పురుషునికి ఇచ్చాడు. స్త్రీ వెళ్ళి నువ్వు కూర్చో, నేను పాడతా, నీకేం పాడతావు, నేను ఇంకా బాగా పాడతాను నేను అనొచ్చా? లేదు. ఆమెకు అధికారం ఇయ్యను అన్నాడు. ఆమె మాట్లాడటానికి సెలవే లేదు అన్నాడు. పిల్లగా బైబిల్ గ్రంథములో లేఖనాలు తేటగా మనం గమనిస్తే సంఘములో ఇలాంటి క్రమం ఉండాలని ఆయన కోరుకున్నాడు. అంత మాత్రమే కాదు, అలాగ మాటలాడుట ద్వారా అవమానం అన్నాడు. అవమానం అన్నాడు. పిల్లరా, స్త్రీల కూటాల్లో స్తుతించవచ్చు, ప్రార్థన చేయవచ్చు. ఒక సహోదరుడు పాట ఎత్తాడు. పాట ఎత్తితే ఏం చేస్తున్నాం? అందరము కలిసి మనం పాడుతున్నాం. స్త్రీలు ఒక్కళ్ళే పాడట్లా, లేకపోతే పురుషులు ఒక్కళ్ళే పాడట్లా. నడిపించేవాడు, అధికారం కలిగిన వాడు ఏం చేస్తున్నాడండి?
ఆ అధికారాన్ని బట్టి ఒక వ్యక్తి స్తుతులు చెల్లిస్తున్నాడు, ఆ అధికారాన్ని బట్టి ఒకడు ప్రార్థన చేస్తున్నాడు, ఆ అధికారాన్ని బట్టి ఒకడు పాట పాడుతున్నాడు. పాట పాడినప్పుడు ఏం చేయాలి? మనము ఏకీభవించాలి. ప్రార్థన చేయనప్పుడు మనం ఏం చేయాలి? ఏకీభవించాలి. ఆమేనంటే చాలు. ఆమేనంటే అర్థం ఏమిటి? వారి ప్రార్థనలో మనము కూడా ఏకీభవించిన వారము అని గుర్తుపెట్టుకోవాలి. ఇది సంఘ క్రమము అనే మాట మనం చూస్తున్నాం. పిల్ల కలిసి పాడవచ్చు. అసలు మౌనంగా ఉండటం ఎంత ఉత్తమమో తెలుసా? సియోనులో మౌనముగా ఉండుట ఏమనండి? స్తుతి, నీకు స్తుతి చెల్లించుటే అన్నాడు. కాబట్టి ప్రభువుని ఆరాధించే విషయంలో కూడా రకరకాల వరాలు ఉండొచ్చు, కృపావరాలు ఉండొచ్చు. అహరోనుకు ఒక వరం ఉంది, మోషేకు ఒక వరం ఉంది, మిర్యాముకు కూడా ఒక వరం ఉంది. ముగ్గురిని 3 రకాలుగా దేవుడు వాడుకున్నాడు. స్త్రీల సమాజంలో, స్త్రీల మధ్య మిర్యామును వాడుకున్నాడు దేవుడు. అలాగే యాజకత్వము చేసే విషయంలో అహరోనుని వాడుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరినీ 6 లక్షల ఆ కాల్ బలాన్ని ఏం చేశాడు? నడిపించటములో దాదాపు 25 లక్షల మందిగా పైగా ఉన్న ప్రజలు ఉన్నారు. అదే స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు అందరూ. వారందరిని నడిపించే విషయంలో నాయకుడిగా మోషే ఉన్నాడు అన్నాడు. ఒక్కొక్క ఇంటిలో సామర్థ్యం కలిగిన వారు ఉంటారు. ఫిలోమోను ఇంటిలో ఫిలోమోను ఉన్నాడు, అర్కిఫ్ ఉన్నాడు, అఫియా ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఒక ఇంటి వారే. వారు ఏం చేస్తున్నారంటే వారందరికీ దేవుడు కృపావరాలు ఇచ్చాడు. స్త్రీలు వారు పరిచర్య చేసేవారుగా ఉంటారు. అయితే సంఘములో వారు ఏమి చేయాలి? మౌనముగా ఉండాలి అన్నాడు. రెండవది ఏమన్నాడు? మాదిరిగా ఉండాలి అన్నాడు. మాదిరి అంటే ఏమిటండి? ఏం చెప్పాడు? తగుమాత్రపు మరియు స్త్రీలు అణుకవయు స్వస్థబుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రములనే గాని జడలనైనను బంగారములతోనైను ముత్యములతోనైను మిగుల వెలగల వస్త్రములతోనే అలంకరించుకొనక అన్నాడండి. ఎలా ఉండాలన్నాడండి? 10వ వచనంలో దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా అన్నాడు. ప్రియులారా, అంటే వెలగల వస్త్రాలు అంటే కాస్ట్లీ అపియరెన్స్ అన్నాడు. ఒక్కొక్కళ్ళ చీర ఎంత ఉంటుంది తెలుసా? 10,000 పైన చీరలు కూడా ఉంటాయి. అంటే కొనుక్కోవద్దని కాదు నేను అంటుంది. అక్కడ దేవుడు సంఘానికి వచ్చినప్పుడు మన యొక్క ప్రవర్తన ఎలాగ కనపడాలంటే, అంటే బాహ్య సంబంధమైనటువంటి అలంకరణ, అంతః సంబంధమైన అలంకరణ, అంతరంగికమైన అలంకరణ, ఈ రెండింటిని గురించి చెప్పాడు. ఈ 2 రకాల అలంకరణలో కొంతమంది ఏం చేస్తున్నారు? బంగారం తెగేసుకొని వస్తున్నారు. మంచి మంచి తగుమాత్రపు వస్త్రములు కాకుండా, దేవుడు ఇచ్చినటువంటి వాటిని కాకుండా మించిన వస్త్రాలు వాటిని తీసుకొని వస్తున్నారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, ఇవి పరిశుద్ధ స్త్రీలకు తగినవి కావు. పరిశుద్ధ స్త్రీలు వారి వస్త్రధారణ, వారి యొక్క బాహ్య సంబంధమైనటువంటి అలంకారం ఎలా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. వారు అలంకారాలు దేంతోటి? బంగారముతోనైనను ముత్యములతోనైనను అలంకరించుకొనక అన్నాడా లేదా? బంగారము దేవునికి ఇష్టం ఉందా లేదా? బంగారం వేసుకుంటే దేవుడు ఇష్టపడతాడా అంటే, బంగారము దేవుడు ఇష్టపడేవాడు కాదు. ఎందుకో తెలుసా? బంగారం వేసుకుంటే ఈ బంగారం జనముల విగ్రహములు ఆ విగ్రహాలన్నిటిని దేనితో అలంకరిస్తున్నారంటండి? ఆభరణముల చేత అలంకరించుచున్నారు అన్నాడండి. అట్టివి నాకు ఇష్టం లేదు అన్నాడు. మోషే సినాయి కొండ మీదకి వెళ్ళి 40 దినాలు ఉన్న తర్వాత అక్కడ 40 దినాలు ఉన్న తర్వాత కింద ఏం చేశారు? వారి చెవులకున్నవి కానీ, వారి మెడలో ఉన్నవి కానీ, వారి ముక్కులకున్నవి కానీ వాటన్నిటిని తీసి పోగు చేసి కరిగించి పోతపోసి ఏం చేసుకున్నారు? ఒక విగ్రహం చేసుకున్నారు. ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు నుంచి
మమ్ములను నడిపించినది నీవే అని ఆ విగ్రహము ముందు ఏం చేస్తున్నారండి? నాట్యం చేస్తున్నారు. ప్రజలందరూ తినుచు త్రాగుచు నాట్యము చేస్తూ ఉన్నారు. ప్రియులారా, అలాంటి విగ్రహ సంబంధమైనటువంటి ఆభరణాల చేత ఒక విగ్రహం తయారు చేయబడింది. అవి వెండి బంగారము అన్నాడు. ఆ వెండి బంగారముతో చేయబడిన విగ్రహాలు, వాటికి కన్నుంటాయి, అవి చూడవు. వాటికి నోరుంటుంది, అది మాట్లాడదు. వాటికి చెవులుంటాయి, అవి వినవు. వాటికి చేతులుంటాయి, అవి పనిచేయవు. ఏమిటివి? విగ్రహములు. ఒట్టి విగ్రహములు అన్నాడు. ఏమిటంటే అవి ఒట్టి విగ్రహాలు. ఈ విగ్రహాలకి అలంకరిస్తారు. ఏమిటి? బంగారాన్ని కానీ ఈ విగ్రహాలకి వెలగల వస్త్రాలని ఏం చేస్తారు? అలంకరిస్తారు. రకరకాలుగా అలంకరించి ఆ అలంకరణ చేత ఆ విగ్రహాలను విగ్రహర్పితం చేత పూజలు జరిగిస్తారు. అలాంటివి దేవునికి ఇష్టం లేదు. అందుకనే అక్కడ ఇక యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరో, పరిశుద్ధులైన వారు ఎవరో నా పక్కకు రండి అని మోషే కిందకు వచ్చి కోప్పడి అన్నప్పుడు కొంతమంది ఆ అటుపక్కనే ఉన్నారు. మా దేవత ఇదే, మమ్మల్ని నడిపించింది ఇదే అన్నప్పుడు, ఇదిగో ప్రియులరా, ఆ దినాన కత్తివాత చేత 3,000 మంది హతమైపోయారు. అనేక లక్షల మంది చూస్తూ ఉంటుండగా, అనేక వేల మంది చూస్తుంటుండగా 3,000 మంది రక్తపాతం చేత చనిపోయారు. ఆ దినాన మరి ప్రభువా వీరేం పాపం చేశారు, ఇలాగ చనిపోయారు, ఇంత రక్తపాతం జరిగింది, లేదు వాళ్ళు నేను చంపించేస్తా అన్నప్పుడు, ప్రభువా ఇదిగో వారు రాకపోతే నేనొక్కడనే ఎందుకు రావాలి ప్రభు అని ఏం చేశాడండి? నీవు రాసిన నీ గ్రంథములో నుంచి నా పేరు కూడా తుడిచిపెట్టేసేయి. వారు కూడా రావాలి. వారు వస్తేనే నా ఒక్కడి కోసం ఆ పరలోకం, నా ఒక్కడి కోసం ఆ నిత్య జీవం. కాదు ప్రభువా, అందరికీ కావాలి ఇది అని వారిని క్షమించు ప్రభువా, వారిని క్షమించు ప్రభు అని వారి పక్షాన క్షమాపణ వేడాడు మోషే. మోషే వేడిన ప్రకారం వారిని క్షమించాడు. ఇక పొండి మీరు క్షమించానంటే, లేదు నువ్వు రావాలి ప్రభువా అంటే, నేను రాను అన్నాడు. నువ్వు రావాలి ప్రభువా అన్నాడు. అయితే మీకు ఉన్నటువంటి బంగారు ఆభరణాలు మీరు తీసివేయండి అన్నాడు. ఆభరణాలు చూస్తే దేవునికి ఎలా కనపడతామంట? మనం విగ్రహాన్ని చూసినట్టే కనపడతావు. ఆ విగ్రహాన్ని ఎలాగో అలంకరించారో నువ్వు కూడా పైనుంచి కిందకి ఏం చేసుకున్నావు? ఆ ఆభరణాల చేత బంగారం బంగారం బంగారం, అంతా బంగారమే. బంగారము చేత పైనుంచి కింద వరకు ఆ బంగారము చేత అలంకరించబడినటువంటి ఒక స్త్రీ దేవునికి ఎలా కనపడుతున్నారంటే ఒక విగ్రహములాగా కనపడుతుంది. మీ ముక్కులకు కానీ మీ చెవులకు కానీ ఉన్న వాటిని మీరు తీసివేయండి. ఇదిగో యాకోబుతో చెప్తున్నాడు, మీరు బేతేలుకు వెళ్ళారు, సుక్కోతు నుంచి బేతేలుకు వచ్చారు. బేతేలులో ఇప్పుడు దేవుని ఆరాధించడానికి వెళుతున్నప్పుడు యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, మీ చెవులకున్న పోగులను తీసివేయండి అన్నప్పుడు యాకోబు ఇంటివారు తమ చెవులకున్న పోగులను తీసివేసి వాటిని పాతిపెట్టిరి అనే మాట మనం చూస్తున్నాం. దేవుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి బేతేలుకు నువ్వు వస్తున్నప్పుడు, బేతేలు అనుభవంలో నువ్వు ఉన్నప్పుడు, దైవ సన్నిధి అనే అనుభవం నీలో ఉన్నప్పుడు, దైవ సన్నిధికి నువ్వు వస్తున్నప్పుడు నీకు ఉన్నటువంటి ఆభరణాలన్నిటినీ ఏం చేయాలి? తీసివేయాలి. ఆభరణాలను తీసివేయాలి అంటూ ఏం ఆభరణాలు ధరించుకోవాలని చెప్తున్నాడండి అక్కడ. ఒక స్త్రీకి కావలసినటువంటిది ఏమిటంటే అణుకువ. అణుకువకు వ్యతిరేక పదం ఏం చెప్పండి? అహంకారం. మా కోడలు ఇంటికి వచ్చిందండి, ఆమెకు అసలు అణుకువ అంటేనే తెలియదు, మా మీదకి లేచిద్ది, మా అబ్బాయి మీదకి లేచిద్ది, మా మనవాళ్ళ మీదకి లేచిద్ది అని చెప్తున్నారంటే ఆ స్త్రీకి ఏమి లేదని? అణుకువ లేదు. అహంకార సంబంధమైనటువంటి బుద్ధి. ఇదిగో ఎలియాజరు పొలములో నుంచి నడుచుకుంటూ వస్తూ రెబ్కాతో వస్తున్నప్పుడు, మనను పొలములో ఎదుర్కొని వచ్చుతున్నవాడు అతడెవరు అనగానే, అతడు నా యజమానుడు అని చెప్పగానే వెంటనే రెబ్కా ఏం చేసింది? తను ముసుగు వేసుకుంది. కారణం
కారణం ఏమిటి? యజమాని అని చెప్పగానే ముసుగు వేసు, అదే అణుకువ, అదే దీనత్వం. ముసుగు వేసుకున్నది, మోకరించింది. ప్రియులారా, ఇలాంటి అణుకువయు స్వస్థ బుద్ధి. స్వస్థ బుద్ధి అంటే ఆరోగ్యకరమైనటువంటి బుద్ధి అన్నాడు. స్వస్థ బుద్ధి. కుమారుడు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు తప్పిపోయిన కుమారుడికి ఏ బుద్ధి లేదు? స్వస్థ బుద్ధి లేదు. అయితే మరలా వాడు ఇప్పుడు తండ్రిని జ్ఞాపకం చేసుకొని, నా తండ్రి ఇంటిలో కూలి వాళ్ళకి ఆహారం దొరుకుతుందని చెప్పి మరలా ఏం చేశాడు? తిరిగి వస్తున్నప్పుడు, అయితే బుద్ధి వచ్చినప్పుడు అన్నాడు. బుద్ధి వచ్చింది. ఇప్పుడు బుద్ధి వస్తే దాన్ని ఏమంటారు చెప్పండి? ఇప్పుడు బుద్ధి మారింది, దానిని స్వస్థత కలిగింది, దాన్ని ఏమంటున్నాం? స్వస్థ బుద్ధి. నీ మనసును మార్చుకొని ఎవరితో కూడా స్త్రీల సమాజముగా ఉన్నా కానీ, సంఘముగా ఉన్నా కానీ, వారితో వీరితో గొడవలు కాదు, వారికి వీరికి వందనాలు చెప్పకుండా ఉండటం కాదు, వారితో ఎలాంటివి లేకుండా మనం ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్నే స్వస్థ బుద్ధి అన్నాడు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 3వ వచనములో ఇంకా అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమిటి? అణుకోవయు స్వస్థ బుద్ధి అని జ్ఞాపకం చేస్తూ అక్కడేమన్నాడు? సాధువైనట్టియు మృదువైనట్టియు అలంకారం, గుణం అని ఉండాలి. ఈ గుణాల చేత అలంకరించుకోవాలి అంటూ శారా గురించి జ్ఞాపకం చేశాడు. శారా తన యజమానికి లోబడింది. లోబడుట చేత తన్ను తాను ఏం చేసుకుందటండి? అలంకరించుకుంది. ఈ లోబడటం, ఈ దీనత్వం, ఈ మృదు స్వభావం, ఈ సాధుత్వం, ఈ స్వస్థబుద్ధి, ఇలాంటి అలంకారాలు మనకు ఉండాలి. ఇది అంతరంగమైనటువంటి అలంకారం. వెలుపటి అలంకారం మీకు ఉండక అన్నాడు. క్రైస్తవ స్త్రీలకు, దైవభక్తి కలిగిన స్త్రీలకు ఏముండకూడదు చెప్పండి? ఇప్పుడు ఏమోలే అయ్యా, నువ్వు చెప్పుకో, నువ్వు మాకెందుకు, మా అలంకారాలు మావి అంటారా? దైవభక్తి గల స్త్రీలమని చెప్పుకున్నట్లుగా మనము ఉండాలి అన్నాడు. ఎందుకని? తగుమాత్రపు వస్త్రాలు అంతే. తగుమాత్రపు వస్త్రాలు అంటే కొంతమంది ఏం చేస్తున్నారు? స్లీవ్లెస్లు వేసుకుంటున్నారు, ప్యాంట్లు, జీన్ ప్యాంట్లు వేసుకుంటున్నారు, టైట్ డ్రెస్సులు వేసుకుంటున్నారు. ఆడపిల్లలు కూడా, యవనస్తులైన పిల్లలకి పైన వెనకాల కంతలో, ముందు ఇక్కడ చేతుల దగ్గర, హాస్పిటల్కి పోతే ఇంజక్షన్ డైరెక్ట్గా పొడుస్తున్నారు. ఇంతకుముందు పైకి తీసేవాళ్ళు, ఇప్పుడు ఆ కంతలోనే పొడిచేస్తున్నారు. అలాంటి భయంకరమైనటువంటి వస్త్రాలు ధరించుకొని వస్తున్నారు. ట్రాన్స్పరెంట్ వస్త్రాలు, తగుమాత్రపు వస్త్రాలు. ఎందుకంటే మీ దేహము ఎవరు అనుగ్రహించింది అన్నాడండి? దేవుని వలన మీకు అనుగ్రహింపబడినది. మీలో ఉన్న పరిశుద్ధాత్మకు అదేముంది చెప్పండి? నిలయమై ఉన్నది. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో జీవిస్తున్నప్పుడు ఇలాంటి బట్టలు వేసుకుంటామా చెప్పండి? తగుమాత్రపు వస్త్రాలు, నాట్ కాస్ట్లీ అపీరియన్స్ అన్నాడు. కాబట్టి రెండవది మాదిరికరముగా ఉండాలి సంఘములో. మూడవది ఏమన్నాడు చూడండి? ముసుగు వేసుకోవాలి అన్నాడు. ఏ పురుషుడు తల మీద ముసుగు వేసుకొని ప్రార్థన చేస్తాడో ఆ పురుషుడు ఏం చేస్తున్నాడంటండి? తన తలను అవమానం. తలనంటే తల ఎవరని చెప్పాం? పురుషునికి తల ఎవరు? క్రీస్తు. అంటే పురుషుడు ముసుగు వేసుకుంటే ఎవరిని అవమానపరుస్తున్నట్టు? తన శిరస్సు అయిన క్రీస్తును అవమానపరుస్తున్నాడు. పిల్లారా, అలాగే ఏ స్త్రీ ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తుందో ఆమె ఎవరిని అవమానపరుస్తుంది అన్నాడండి? తన పురుషుణ్ణి, అనగా తన భర్తను అవమానపరుస్తుంది అని గుర్తుపెట్టుకోవాలి. ముసుగు ఎందుకు వేసుకోవాలి అక్కడ చెప్తున్నాడు. ఒకవేళ ముసుగు వేసుకోలేదనుకో ఏం చేయమన్నాడు? క్షవరం చేయించుకోమన్నాడు. గుండు కొట్టించుకో కావాలంటే, లేకపోతే కత్తిరించుకొని దేవుని మందిరానికి రావచ్చు. అప్పుడు ముసుగు వేసుకోకుండా ఉండవచ్చు.
దేవుడు స్త్రీలను పురుషులను సంఘములో ఒకే రీతిగా రక్షించాడు, కానీ వారి విధానాలు వేరుగా ఉన్నాయి, వారి అపియరెన్స్ వేరుగా ఉన్నది. అంటే పురుషుడు ఏం చేస్తాడు? వెంట్రుకలు పెంచుకోడు, ఏం చేస్తాడు? కత్తిరించుకుంటాడు. మరి స్త్రీలు వెంట్రుకలు పెంచుకుంటారు. స్త్రీకి వెంట్రుకలు ఘనతగా ఇవ్వబడ్డాయి అన్నాడు. అయితే ప్రియులారా, ముసుగు ఎందుకు వేసుకోవాలి అంటే మొదటిగా తన భర్తను గౌరవించటానికి. ఎవరిని? నువ్వు ముసుగు వేసుకుంటున్నావంటే ఏమని చెప్పాడండి అక్కడ? నేను మొత్తం తీసి చదవట్లేదు, అందుకే మొదట చదివిచ్చా. నీవు ముసుగు వేసుకుంటున్నావంటే నీవు ఎవరిని గౌరవిస్తున్నట్టు చెప్పండి? నీ భర్తను గౌరవిస్తున్నా. అతడు ముసుగు వేసుకొని అన్నాడు. ఒక వ్యక్తి ముసుగు వేసుకుని అంటే దేవుని అవమానపరుస్తున్నాడు అన్నాడు. అయితే స్త్రీ ముసుగు వేసుకోవట వలన ఇదిగో తన భర్తకు గౌరవం, తన శిరస్సుకు గౌరవం, దాని ద్వారా క్రీస్తుకు గౌరవం ఉంది అన్నమాట మనం చూస్తున్నాం. ముసుగు వేసుకోకపోతే ఏముండదు, స్త్రీ అని పురుషుడని భేదము ఉండదు. ముసుగు వేసుకోకపోతే ఎలా ఉంటారని చెప్పాడు అక్కడ? స్త్రీ అని పురుషులని ఏ భేదము లేకుండా ఉంటుంది. సాధారణంగా పురుషులు కత్తిరించుకుంటారు, స్త్రీలు వారు పెంచుకుంటారు. అంటే ఈ తేడా తెలియాలంటే ఏం చేయాలి చెప్పండి? స్త్రీ ముసుగు వేసుకోవాలి అన్నాడు. ఎందుకంటే స్త్రీ వెంట్రుకలు పెంచుకునుట ఆమెకు ఘనము అన్నాడు. పిల్లారా, అక్కడ కింద అన్నాడు, స్త్రీ ముసుగు లేకుండా ప్రార్థించుట తగునా అన్నాడా లేదా? అంటే ముసుగు లేకుండా ఏం చేయకూడదండి? స్త్రీ ప్రార్థన చేయకూడదు. అంటే ఒక స్త్రీ ప్రార్థన చేసేటప్పుడు, దైవ సన్నిధిలో కూర్చున్నప్పుడు ఆమె చేయవలసిన మొట్టమొదటి ప్రైమరీ వర్క్ ఏమిటి చెప్పండి? ముసుగు వేసుకోవాలి అన్నాడు. ఇది మూడవది. స్త్రీకి ముసుగు ఎందుకు ఇచ్చాడంటే దేవదూతలకు ఏమన్నాడు చదవండి, దూతలను బట్టి అధికార సూచన. ఒక అధికారి దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఆ అధికారికి మనం ఏం చేస్తాం? లోబడతాం కదా. దేవదూతలు దేవుని ఎదుట ఉన్నప్పుడు వారు ఏం చేశారండి? 2 రెక్కలతో ఎగురుతున్నారు, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నారు, 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నారు. కప్పుకున్న అనుభవం దేవునికి విధేయత చూపించే అనుభవం. దేవదూతలు ఏం చేస్తున్నారంటండి? అధికార సూచన అన్నాడు. అధికార సూచనగా ఇప్పుడు ఏమివ్వబడింది? అధికార సూచనగా స్త్రీకి తల మీద ఏముండాలి? ముసుగు అనేది దేవదూతల అధికార సూచన అన్నాడు. దేవదూతలను బట్టి అధికార సూచన. దేవదూతలు ఏ రీతిగా తమను కప్పుకున్నారో స్త్రీలు ఏం చేయాలి? తమ తల మీద ముసుగు వేసుకోవాలి, విధేయత చూపాలి అన్నాడు. వారు విధేయత చూపాలి అన్నాడు. పిల్లరా, కాబట్టి దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు స్త్రీలు ఇలాంటి క్రమం కలిగి ఉండాలి. సంఘములో ఇలాంటి క్రమము లేకుండా ఇష్టానుసారంగా మనం ఉండటానికి వీల్లేదు. పిల్లరా, సంఘములో దేవుడు క్రమం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన విధేయత మనం చూపించాడు. క్రీస్తు ప్రభు విధేయత చూపించకుండా నీవు విధేయత చూపు అంటే ఎవరు చూపలేరు. ఏమన్నాడు? ఆయన ధనవంతుడయ్యుండి ఏమనండి? మీ నిమిత్తము ఆయన ఏమయ్యాడు? దరిద్రుడయ్యాడు. ఆయన విధేయత చూపాడు. ఆయన తన్ను తానుగా తగ్గించుకున్నాడు. ఆయన ఎన్నో రీతులుగా ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వచ్చాడు, బంట్రౌతుల్లో ఒకడు చాచి అరచేతితో కొట్టాడు. చాచి అరచేతితో కొడితే క్రీస్తు ప్రభు వారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇదే విధేయత, ఇదే విధేయత. నేనేమి చేశాను నన్ను కొడుతున్నావు అన్నాడు తప్పితే, ఇదిగో 12,000 వ్యూహ సైన్యం ఆయనకు ఉన్నది, కానీ ఆయన సైన్యాన్ని ఇదిగో దేవుడు కోరుకుంటే తండ్రి పంపించేవాడే, కానీ ఆయన కోరుకోలేదు. ఆయనతో పని లేదు. ఆయనే శక్తి కలిగిన వాడు. యేసుక్రీస్తు ప్రభు వారే శక్తి కలిగిన వాడు.
ఆయన అధికారం కలిగినవాడు. భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది, కానీ ఆయన తన అధికారాన్ని వినియోగించలేదు. ఎందుకో తెలుసా? ఆయన విధేయుడయ్యాడు, ఆయన దీనుడయ్యాడు, ఆయన తగ్గించుకున్నాడు. ఆయన చూపిన విధేయత సంఘముగా ఇప్పుడు స్త్రీకి పోలికగా చూపించబడినటువంటి స్త్రీలు ఏమి చేయాలి? విధేయత చూపించాలి. అదే ప్రియులరా, ఏమిటి? జీవము గల దేవుని సంఘములో జనుల ప్రవర్తన అన్నాడు. జనులు ఎలాగూ ప్రవర్తించవలెనో. మనం ఎలా ప్రవర్తిస్తున్నాం? మన ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి అసహ్యకరమైన ప్రవర్తనగా ఉందా? నీకు నీవుగా పరీక్ష చేసుకో. నీ మాటలు కానీ, నీ యొక్క కార్యక్రమాలు కానీ, నీ చేష్టలు కానీ ఇతరులకు ఆయాసం కలిగించేవుగా ఉన్నదా? నీ గురించి ఆ స్త్రీ వందనాలే చెప్పదండి, ఆ స్త్రీ ముఖాన్నే మాట్లాడుతుందండి, ఆ స్త్రీ కోపంగా ఉంటుందండి, ఆ స్త్రీ దురుసుగా ప్రవర్తిస్తుందండి అనేటువంటి సాక్ష్యము వలన సంఘానికి ఎంత నష్టం ఆలోచన చేశారా? ప్రియులారా, మనము మంచి సాక్ష్యం పొందాలి సంఘములో. విధేయత, లోబడి ఉండాలి. ఇంకో విషయం తెలుసా? నేను అనుకుంటున్నాను, పరలోకములో ఎక్కువగా స్థానం సంపాదించుకునేది స్త్రీలే. ఏ మందిరానికైనా పండి, ఎక్కడికైనా పండి, ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంటుంది చెప్పండి? స్త్రీలే. స్త్రీలు ఎక్కువగా రక్షణ పొందేవారుగా, స్త్రీలు ఎక్కువగా సాక్ష్యం, స్త్రీలు ఎక్కువగా స్వార్థ ప్రకటించేవారుగా, స్త్రీలు ఎక్కువగా కానుకలు ఇచ్చేవారుగా, స్త్రీలు ఎక్కువగా పరిచర్య చేసేవారుగా, స్త్రీలు అంత గొప్ప పరిచర్య చేసేవారుగా ఉన్నారు. ఎప్పుడో తెలుసా? ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు. అనుకవ, స్వస్థ బుద్ధి, దీనత్వము, అవును, మృదు స్వభావము, ఇలాంటి లక్షణాలు కలిగి ఉండాలి. ఇలాంటి అలంకారాలు ధరించుకోవాలి. పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా. ఎంత చక్కని మాట అండి అది! పరిశుద్ధ స్త్రీలకు తగినట్లుగా నీవు ప్రవర్తన అలాగ ఉంటే సంఘములో ఎంత గొప్ప సాక్ష్యం పొందుతావు. 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిది ఏమి చెప్పండి ప్రియులారా? సంఘములో క్రమములో మొదటగా స్త్రీలు మౌనముగా ఉండాలి, రెండవది మాదిరిగా ఉండాలి, మూడవది ఏంటి చెప్పండి? ముసుగు వేసుకొని ఉండాలి. ఈ రీతిగా ప్రభువు చూపిన మాదిరి సంఘములో మనం స్త్రీలు ఉండటానికి ప్రభువు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం.